సేఫ్గా ఉండండి, చెట్టు కింద అలా కూర్చోకండి. అండ్ ఈ చల్లని వాతావరణంలో మా అమ్మమ్మ మాకు అన్నం తినిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడే స్కూల్ నుంచి అలసిపోయాను. సో ఐస్ ఇట్లా మధ్య మధ్యలో ఓవరేజ్ చేసుకుంటుంది, అవన్నీ ఇగ్నోర్ చేయండి. మా అమ్మమ్మ ఫ్రెండ్స్ ఎంతైనా అమ్మమ్మ చేతి ముద్ద అమ్మమ్మ చేతి ముద్దే. అమ్మమ్మని ఎవరు బీట్ చేయలేరు. ఇన్ఫాక్ట్ మా అమ్మ కూడా మీ చేతితో విషయమైన అమృతంగా ఉంటుంది. నేను ఏమన్నా ఎవరు చెప్పినా చెప్పండి, మా అమ్మమ్మ చేతితో విషయమైన అమృతంగా ఉంటుందని చెప్తున్నాను. అమ్మమ్మ చేతి ముద్ద ఇంకా ఎంత బాగుంటుందో అమ్మమ్మ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో నాకు అమ్మమ్మ ఉంది. సో బై గాడ్ థ్యాంక్ యూ గాడ్, నాకు ఇంత మంచి అమ్మమ్మ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అమ్మమ్మ ఉంది, తాతయ్యడా? ఆ తాత ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు. ఫరెవర్ తాతయ్య లివ్స్ ఇన్ మై హార్ట్. గుడ్ ఈవినింగ్. టైం ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. వర్షం పడుతుంది. ఇప్పుడు తగ్గిందండి. ఇందాక ఉరుమురు మెరుపులతో కూడుకున్న వర్షం హైదరాబాద్ హతలోకతం అయిపోయింది. అదేదో కానీ మేము మా ఆవిడ మా అత్తమ్మ కలిసి బజ్జీ చేస్తున్నారు. నేను అమ్మమ్మ కలిసి బజ్జీ. ఓకే, మా అత్తమ్మ గారు చేస్తున్నారు, మా పాప చూస్తుంది. ఓకే, మా పాప చేస్తుంది, మా అత్తమ్మ చూస్తుంది. అప్పుడు మా అత్తమ్మ గారు మధ్య మధ్యలో మాడుతుంటారు, మీ షాక్ గమనించండి. సరేనా? అక్కడ చూపించమ్మా. మామకు బజ్జీలు నేయడం ఎవరు నేర్పించారో అడుగుదాం. నేనన్నా? ఓ నేనే నేర్పించానంట. నాకు చల్లని వర్షంలో వేడి వేడి బజ్జీలు, మా అమ్మమ్మ చేతి బజ్జీలు ఇంకా స్వర్గమే. బజ్జీలు నేయడం ఎవరు నేర్పించినారు? నువ్వే చేస్తున్నావా? అమ్మమ్మ నేర్పియాలే? వచ్చినప్పటి నుంచి అమ్మమ్మ బజ్జీలు తింటున్నావు కదా, అమ్మమ్మ బజ్జీల గురించి చెప్పమ్మా. అమ్మమ్మ బాగా చేస్తుందని చేయమని చెప్పిన. ఇంకా నేను నైట్ కాకరకాయ రొట్టి చేయడానికి చేస్తున్నాను. బాగానే వర్షం పడుతుంది, నిద్ర వస్తుంది. నిద్రపోవడానికి కానీ వేడి వేడి బజ్జీలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం పడుతుంది అనమాట. నాకు వర్షం అంటే బేసిక్గా చాలా చాలా ఇష్టం. సో వర్షంలో బజ్జీలు వాడే కాంబినేషన్. వేడి వేడి బజ్జీ ఉంది. బజ్జీలు ఏం లేదండి, ఇది మా అత్తమ్మగారు వేశారు. అద్భుతంగా ఉంది. బయట చెర్లాగా వర్షం పడుతుంది. మా వాడు ఏం మాట కూడా తింటుంది. మీ అమ్మగారు వేశారు. మా అమ్మగారు చాలా బాగా చేశారండి. బాబోయ్ చాలా బాగా చేశారు మా అత్తమ్మగారు. సరే ఐసు, బజ్జీ తిని ఎలా ఉంది చెప్పమ్మా అమ్మమ్మ గారికి. టేస్ట్ చాలా క్రంచీగా, చాలా సూపర్గా ఉంది. అండ్ మా అమ్మమ్మని ఇందాక నేను అడిగాను అనమాట, బజ్జీ నీకు ఎవరు నేర్పించారమ్మమ్మ అంటే నువ్వే అన్నది. సో అమ్మమ్మ చేతి బజ్జీలైనా అమ్మమ్మ చేతి అన్నం ముద్దైనా ఏదైనా చాలా బాగుంటుంది. అత్తమ్మగారు నువ్వు చేసిన బజ్జీ ఎలా ఉన్నా చెప్పమ్మా. మీరు చెప్పాలా? నేను చెప్పాను బాగున్నా అని. నాకైతే సూపర్గా నచ్చినాయి. ఏమైందని చెప్పిపోతే యాదవ పుష్ప ఇరుక్కుంటాం.